Hello, hi everyone. Welcome to BB channel. Today I am going to show how to prepare పచ్చనగపప్పు తోటకూర కాళ్ళండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చెప్తానండి. ఒక 10 రూపాయల కట్ట తీసుకోండి తోటకూరది. అది ఎట్లా ఉండాలంటే కొద్దిగా ముదురు తోటకూర తీసుకోవాలి. పీసులన్నీ తీసేసి స్మాల్గా కట్ చేసేసుకొని ఒక డిష్లో వేసుకొని కడుక్కోండి. అలాగే పచ్చనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. హాఫ్ స్పూన్ తిరమాత దినుసులు, ఒక ఎల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, హాఫ్ స్పూన్ తీసుకోండి జీలకర్ర. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు ఇవన్నీ తీసుకోండి. తీసుకున్నాక మనం దగ్గర పెట్టుకొని అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ దగ్గర పెట్టుకొని పొడి మసాలా కూడా దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ దగ్గర పెట్టుకొని స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టి దాంట్లో 25 గ్రామ్స్ నూనె పోసి నూనె కాగినాక తిరమాత దినుసులు వేసేసి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక చక్కగా అది దోరగా వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకొని దోరగా వేపుకుంటాం కదండి. వేపుకున్నాక ఈ తోటకూర కాళ్ళంతా చక్కగా పీసులు లేకోకుండా మనం కట్ చేసి పెట్టుకున్న డిష్లో నేను శుభ్రంగా కడిగి తీసి మనం ఆ బాండీలో వేసుకొని అప్పుడు నానబెట్టుకున్న పచ్చనగపప్పు కూడా వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలంటే కొద్దిగా నీళ్ళతో వేసుకోవాలి. రెండు కూడా తోటకూర కాళ్ళు కూడా పచ్చనగపప్పు కూడా నీళ్ళతో వేసుకొని కొద్దిగా నీళ్ళు ఉండాలన్నమాట. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలకి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ తాగినాక కారం వేసుకొని పొడి మసాలా జల్లుకోవాలన్నమాట. ఆహా! ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుందన్నమాట ఈ కూర. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. అయితే తోటకూరలో మనకి రక్తహీనత తగ్గే గుణం ఉంటుంది కాబట్టి ఈ కాళ్ళు వాడవచ్చు. చక్కగా బీపీ కంట్రోల్ అవుతుంది. పచ్చనగపప్పుతో మనకి బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే గుండె జబ్బులు కూడా రావన్నమాట. అందుకే మనం ఇది తిందాము, ఆరోగ్యంగా ఉందాము. అలాగే 2 టిప్స్ చెప్తానండి. నేను ఫేక్ టిప్పులు అస్సలు చెప్పనండి, మీరు నమ్మండి ఇదైతే. అయితే ఏంటి అది అంటే ఒక స్పూన్ పసుపు తీసుకొని చక్కగా వేపుకోవాలి. దాంట్లో కాఫీ పొడి వేసి కొద్దిగా ఒక ఒక స్పూను కాఫీ పొడి, ఒక స్పూను పసుపు, ఒక స్పూను వేపింది. అలాగే పెరుగు కూడా ఒక స్పూన్ అనమాట. అవన్నీ కలిపి మనం ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలండి. 10 నిమిషాలు గిన్నెలో పెట్టుకున్నాక చక్కగా మనం అప్లై చేసుకున్నాక ఒక గంటకి మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసిన ఒక గంటకి చక్కగా మనం వేడి నీళ్ళు పోసుకోకూడదండి. సరిపడా వేడిని పట్టి పోసుకోవాలి. ఎప్పుడైనా సరే హెయిర్ గ్రోత్ అవ్వాలంటే మనకి ఓ బాగా వేడి నీళ్ళు పోసుకోకూడదు. సరిపడా నీళ్ళు పోసుకుంటేనే మనకి జుట్టుకి ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రెండో టిప్ ఏంటంటే డైలీ మనం మార్నింగ్ అయితే 8:00కి, ఈవినింగ్ అయితే 4:00కి ఒక ఎగ్ తీసుకోవాలన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా లావు అయిపోతారనమాట. అది ఏంటంటే డైలీ 2 ఎగ్స్ తినాలి. అది ఎట్లా తినాలంటే ఆమ్లెట్ పరంగా తినాలి. మామూలుగా ఎగ్ తీసుకుంటే ఒళ్ళు రాదండి. ఆమ్లెట్ కొద్దిగా నూనె పోసుకొని మనం ఆమ్లెట్ వేసుకొని తింటే పొద్దున 8కి, సాయంత్రం 4కి తినండి. తింటే మంచి ఒళ్ళు వస్తుందండి. ఇక నన్ను మర్చిపోరనమాట. నేను ఫేక్ వీడియోస్ చెయ్యను. అందుకే చెప్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.